అయిపోద్దా శనివారం. సో నిజంగా నాని యాక్టింగ్ ఉంది భయ్య, సూపర్ ఉంది. నిజం చెప్పాలంటే నాని యాక్టింగ్ కన్నా ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే మనకి కళ్ళతోనే విలనిజాన్ని అయితే చూపించాడు. సో రీసెంట్గా మన నాని మూవీ వచ్చింది కదా, వివేక్ కాత్రేయ డైరెక్షన్లో అయితే ఇది సెకండ్ మూవీ. అంటే సుందరానికి తర్వాత ఈ మూవీ అయితే వచ్చింది. సో ఎక్స్పెక్టేషన్స్కి పర్ఫెక్ట్గా అయితే చేశాడు, మళ్ళీ ఇట్టు కొట్టేసాడనే చెప్పొచ్చు నాని. సో ఎందుకని ఇలా చెప్తున్నానంటే మూవీ అయితే స్టోరీ మనకి తెలిసిందే ఇట్లుంటాయి మనకి. మొత్తం కథ స్టార్టింగు ఎండింగు మిడిల్ మొత్తం ఇంటర్వెల్ కానించి కథ మొత్తం మారిపోద్ది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక స్లోగా ఉంటుంది. సో మీకు కథ చిన్న పాట అయితే ఇస్తాను. సో ఏ హీరోకైనా స్టార్టింగ్ మనకి తల్లి నుంచే స్టోరీ స్టార్ట్ అవుద్ది. సో తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఒక్క శనివారం మాత్రమే కోపం తెచ్చుకుంటాడు. అదే మన సూర్య అంటే ఎవరో కాదు, మన నాని. సో దయానంద్, ఈ దయానంద్ కూడా ఒకరోజు పేపర్లు ఎక్కేస్తాడు, నాని పేపర్లు అయితే ఎక్కేస్తాడు ఆ బుక్లో. అంటే శనివారం వరకు ఏమేం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో, ఇతని మీద కోపం ఎవరి మీద చూపించుకోవాలనేవి పేర్లన్నీ రాసుకుంటాడు. అలా సిఐ దయానంద్ కూడా ఎక్కేస్తాడు, మన ఎస్జే సూర్య అయితే ఎక్కేస్తాడు. సో దాని తర్వాత ఇంకా మనకుంటుంది ట్విస్ట్లు, ఇంకా యాక్షన్. ఇది పక్క యాక్షన్ మూవీ. ఇది మూవీ అయితే పర్ఫెక్ట్గా అయితే డిజైన్ చేసే స్టోరీ ఏంటి, ఆ నేరేషన్ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, మనకి మ్యూజిక్ ఏంటి, అన్ని డిపార్ట్మెంట్లు అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అయి చేసినాయి అయితే చెప్పొచ్చు. వర్కౌట్ అయితే బాగా అయింది. బట్ నాకు ఒక చిన్న సంతృప్తి అయితే వచ్చింది. మన ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లోగా వెళ్ళద్ది. ఇక ఇంటర్వెల్ నుంచి అయితే స్టోరీ అయితే లేపుకుంటుంది. ఆటోమేటిక్గా తెలిసిందే కదా లేస్తుందని. సో నాని యాక్టింగ్ అయితే మంచి న్యాచురల్గా ఎలా ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటాడో అదే ఉన్నాడు. సో ఇంకా బ్రదర్ సెంటిమెంట్ ఇవి అయితే రిలేషన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫాదర్కి అయితే సాయి కుమార్ చెప్పవసరం లేదు, బాగానే యాక్టింగ్ చేశాడు. ఇంకా హీరోయిన్ చారులత క్యారెక్టర్ కూడా బాగుంది. సో మంచిగా డిజైన్ చేశాడు వివేక్ కాత్రేయ, హిట్ కొట్టేసాడనే చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ మనకి తన తల్లికి ఇచ్చిన మాట కోసం అనేది స్టార్ట్ అవుద్ది. అప్పటి నుంచి ఎవరి మీద కోపం చూపించాలో అది శనివారం మాత్రమే చూపిస్తాడు. మనోడి మీద చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. సో సోకులంపాలెం అనే ఊరికి ఈ నానికి ఉన్న సంబంధం ఏంటి, ఈ ఈ లింక్ ఏంటి, అక్కడికి వెళ్ళాక మనోడు ఏం చేశాడు, ఇవన్నీ అయితే మీరు మూవీ చూస్తే తెలుసుకోవచ్చు. సో మొత్తం రివీల్ చేయకూడదు స్టోరీ మొత్తం. సో మూవీ అయితే బాగుందని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే నా ఒపీనియన్ బట్టి అయితే మూవీ మొత్తం స్టోరీ చెప్తలేదు కాబట్టి మూవీ అయితే బాగానే ఉంది. పర్వాలేదని కాదు, హిట్ కొట్టేయడని చెప్పొచ్చు. నాని యాక్టింగ్కి ఎస్జే సూర్య యాక్టింగ్కి అయితే మ్యాచ్ అయితే పీక్స్లో ఉంటాయి. రెండు వేరియేషన్స్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. మన న్యాచురల్ స్టార్ నాని అయితే మళ్ళీ ఇటు కొట్టేసాడు. డెఫినెట్గా అయితే బాగుంది మూవీ, అయితే బాగుంటుంది, వాచబుల్, ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు మూవీని అయితే. సో మీరే ఎంతమంది మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వర్షం పడిపోతుంది, మూవీ చూసి వచ్చాక జస్ట్ ఇంకా బట్టలు మార్చుకొని అయితే తీస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన నాని ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.